ఆఫ్ఘనీ అండా కర్రీ తయారు చేయడం కోసం కడాయి పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకొని, ఒక నిమిషం మగ్గించుకొని, 4 జీడిపప్పులు కూడా వేసుకొని, చక్కగా మగ్గేంత వరకు మగ్గించుకున్న తర్వాత, ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకోవాలి. మిక్సీ జార్‌లో ఈ ఆనియన్‌తో పాటు కాస్త పెరుగు, కొత్తిమీరని వేసుకొని, పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని, పసుపు, కారం వేసుకొని, ఉడకపెట్టుకున్న గుడ్లని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన గుడ్లు తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత, హోల్ గరం మసాలా దినుసులు వేసుకున్న తర్వాత, అలాగే రుబ్బుకున్న పేస్ట్ కూడా వేసుకొని మగ్గించుకోవాలి. దీనిలో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మేతి, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గ్రేవీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ వేసుకొని, వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఈ ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని 1, 2 మినిట్స్ బాయిల్ చేసుకుంటే అంతే, కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి.